నా పేరు తలా వేశ్వరరావు అండి. మాది రంగనడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు నేను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆళ్ళ వెంకట గోపాలకృష్ణ గారు చిటికలు వేస్తూ మాట్లాడుతున్నాడు. మట్టి అక్రమంగా తరలిస్తున్నారు, మట్టి తోలుతున్నారు, పోలవరం కాలంలో మట్టి అమ్ముకున్నారు, సాగర కాలంలో గ్రావులు తోలుకుని అమ్ముకుంటున్నారు, మైనింగ్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. మైనింగ్ ఎవరు స్టార్ట్ చేశారు? గత 30 ఏళ్ళు ఎవరో ఇచ్చేశారు. పోజురాజుకుంట అనే చెరువులో మట్టి మొత్తం తోలుకుని ఏ ఫ్యాక్టరీకి అమ్ముకున్నారు, నీరు చెట్టు పథకం ఎంత డబ్బు తీసుకున్నారు. రంగనూరు గ్రామంలో 2 ఎకరాల చెరువు పూర్తి చేసి కమ్యూనిటీ హాల్ కడుతున్నామని చెప్పి గుడి కడతాకి ప్రోత్సహించి లక్షలు విరాళాలు సేకరించి తెచ్చింది ఎవరో. దానికి బహిరంగ చర్చకు ఆయన సిద్ధమైతే ఎప్పుడైనా సరే మీడియా మిత్రుల సమావేశాలు మేము కూడా బహిరంగ చర్చకు మేము కూడా సిద్ధంగా ఉంటాము. మేము 2022లో భోజనాలకొండ చెరువులో మట్టి తోమేము, ప్రతి ఒక్క ఇంటికి మట్టి చేరవేసాము. దాని నిమిత్తం వచ్చిన డబ్బుతో సింగనూరులో కమ్యూనిటీ హాల్కి సంబంధించి రేకుల షెడ్ ఏర్పాటు చేసాము. మీకులాగా వచ్చిన డబ్బుని మేము పంచుకోలేదు. ఈ ఊర్లో కమ్యూనిటీ హాల్ ఒకటి ఉంది. కమ్యూనిటీ హాల్లోకి వచ్చే రెంట్లు ఏమని ఎవరు సమాధానం చెప్పరు. ఈ ఊరు సర్పంచ్ గారు 19 లక్షల రూపాయల గ్రాంటు గ్రావుల నిమిత్తం తెచ్చారు. తెచ్చి ఎక్కడ గ్రావులు తోలేరు సమావేశం చెప్తారా, మమ్మల్ని చెప్పమంటారా? అదే సాగర కాలువకి కొలిసి వెంకన్న చేలో మీరు తొమ్ముకొచ్చిన గ్రావులు ఈ రోజు కూడా నేను ప్రూఫ్ చూపించగలుగుతాను. తొమ్ముకొచ్చి మీరు ఎన్ని ట్రిప్పులు పోసారు, 19 లక్షల రూపాయల బిల్లు ఎక్కడ తెచ్చేసారు చెప్పండి, మేము చెప్తాను. నేను సిద్ధంగా ఉన్నాను. మాట్లాడేటప్పుడు నోరు హద్దుల్లో పెట్టి మాట్లాడాలి. గోపాలకృష్ణ గారైనా ఎవరైనా సరే ఊరుకునేది లేదు, సహించేది అని చెప్తున్నారు కదా. మీరు చూస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోము. మీకు ఎంత ఉందో మాకు అంతే ఉంది. ఊరుకోవడానికి మీ నాయకుడు ఎంత చేతకంతరంగా మేము ఉండము. మా వెనమాల ఉన్నది డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ గారు. మళ్ళీ చెబుతున్నాను, డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ గారు మా వెనకాల ఉన్నారు. పిచ్చ మాటలు మాట్లాడితే దేహశుద్ధి ఖచ్చితంగా చేస్తాను. మీకు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అయిపోయిన అమ్మటే మీకే ఉంటుంది ఖచ్చితంగా బయట పూజ. అది గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకుని మాట్లాడండి. మాట్లాడేటప్పుడు నోరు సంపాదించి మాట్లాడటం నేర్చుకుంటారని మళ్ళీ చెబుతున్నాను. మీ వయసుకి విలువ ఇచ్చి మాట్లాడుతున్నాను. వయసు మర్చిపోతే ఇంతకన్నా ఎక్కువ మాట్లాడటం మాకు చేత అవుద్ది, ఇంతకన్నా ఎక్కువ చెప్పడం కూడా మాకు చేత అవుద్ది. కనుక ఇంకొకసారి మాట్లాడేటప్పుడు నోరు సంపాదించి మాట్లాడతారని చెబుతూ సెలవు తీసుకున్నాను.